తిరుగు నిలబడితే చేతులు కట్ అవుతాయి మేడం, అది ఒకసారి చేసుకోండి. అవునా? అదే ఏదో తేడాగా ఉంది, కదిలిచ్చారు. ఇప్పుడు ఒక రకంగా ఉండొచ్చు కదా, రూఫ్ కనపడుతుంది కాబట్టి. ఓకేనా? చూద్దాము, ఒకవేళ ఇది నిలబడ్డప్పుడు కట్ అయితే చెప్పండి నాకు. ధ్యాన్ ముద్ర ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువస్సః తస్సవితుర్వరేण्यं భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్ముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. సంకల్ప చేద్దాం. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర యూజ్ చేస్తాం. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా నిలబడి కాయకంటాం. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర యూజ్ చేస్తాం. రిలీజ్ యూజ్ చేస్తాం. రిలీజ్ అశ్విని ముద్ర. 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర యూజ్ చేస్తాం. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. ऐसे करके 1 2 3 4 5 6 7 8 9 10. Right set up. 1 2 3 4 5 6 7 8 9 10. Again, let's sit on. 1 2 3 4 5 6 7 8 9 10. Again, let's sit on. 1 2 3 4 5 6 7 8 9 10. Energy passing. కాళ్ళ పిక్కలు ఎక్కడైతే నొప్పించిందో ఆ భాగాన్ని గమనిస్తూ శక్తి ప్రసారం చూపిస్తూ రిలాక్స్. నడుమి చేతులు కాళ్ళకి. 1 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి చేతులు ఫ్రీగా. 1 2 up. 1
2, up, 1, 2, up, 1, 2, up, stop. రెండు చేతుల ఎదురుగా రెండు కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి శ్వాస తీసుకుని లెఫ్ట్ నడుము కింద భాగం వరకు మాత్రమే బెండ్ అవుతుంది. 5, 6, 7, 8, 9, 10. ఇవన్నీ కూడా హిప్ రీజియన్ కూడా చాలా మంచిది. తప్పనిసరిగా రోజు ఎక్సర్సైజ్లో భాగంగా పెట్టుకోవాలి. ఇవన్నీ ఇవి చేసినప్పుడు సూర్య నమస్కారాలు చాలా ఈజీగా చేయబుద్ధి వస్తుంది, లేకపోతే పట్టేసినట్టు ఎక్కువ చేయలేము. Five, 6, 7, 8, 9, 10. నడుము చేతులు కాళ్ళకి, లెఫ్ట్ రైట్, కాళ్ళకి కాదు అదే మెడకి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధ చక్రాసనం. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేసి స్ట్రైట్. Slowly. Tadasana. Stretch. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe. Breathe in. Breathe out. Period Tadasana. Breathe in. Stretch. Left. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly relax. Hand exercise. Cut out in your hands. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Cover gatledu anukunta hands. చూద్దాం. Breathe in, breathe out. Breathe in, breathe out. రెండు చేతులు బాడీ పక్కన శ్వాస తీసుకో, శ్వాస వదిలేసి. Breathe in, breathe out. 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 కుడి చేయి 5 వేలు ముక్కుల ముద్ర, క్లాక్ యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్. దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గరికి కేంద్రీకరించి మనసు పెట్టి ఎక్కడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామో భుజాలు, చేతి జబ్బ, మోచేయి వీటన్నిటిని గమనిస్తూ చేయాలి. నొప్పి పుట్టినప్పుడు వెంటనే ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి సంకల్పం చేస్తూ అక్కడ శక్తి వెళ్తున్నట్టు సెంటర్లో గుండా శక్తి వెళ్ళి అక్కడ కండరం కానీ ఏవైతే నొప్పులు వస్తున్నాయో అవి రిలాక్స్ అవుతున్నట్టు మళ్ళీ భావం చేస్తూ, అంటే సరైన ప్రాణశక్తి అక్కడికి అందినప్పుడు ఆటోమేటిక్ రిలాక్స్ అవుతుంది. కుడి చేయి కుడి కాలు ముందు ఆల్టర్నేట్ రొటేషన్. ఎడమ కాలు ఎడమ చేయి.
రెండు చేతులు ఎదురుగా, రెండు కాళ్ళు పక్క పక్కన. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి మళ్ళీ కిందకు వస్తుంది. రివర్స్. ఎనర్జీ పాస్. Slowly sit-ups. రెండు చేతులు. నమస్కారం. రెండు చేతులు మోకాళ్ళ మీద. రివర్స్. నడుము చేయి మోచేతి నుంచి. కాలు మెడలు. Slowly relax. కట్టు చక్రాసనం. Left, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. Second position. Slowly relax. Third. Slowly relax. Fourth, 5 వేల ముక్కల ముద్ర. వెనకస్ క్రియేట్లోంచి పాదాలు ముందుల మొదలెడుతూ చేతులు కూడా కొంచెం కొంచెంగా పైకి తీసుకురావాలి. Slowly. త్రికోణాసనం. 2-3 అడుగులు గ్యాప్ పెట్టుకో. ఎడమ చెయ్యి ఎడమ కాలు పాదం అదే కాలు మెడల దగ్గర పట్టుకుంటూ ఈ పైన ఉన్న చెయ్యి స్ట్రైట్ గా ఉండాలి. Slowly relax. కుడి చేయి కుడి కాలు తాకుతూ slowly relax. వృక్షాసనం. Slowly relax.
ఎడమ కాలు కుడి కాలు మీద స్లోలీ రిలాక్స్. బ్రెయిన్ బాగా పనిచేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. బ్యాలెన్సింగ్ ఆసనాలు ప్లస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా డెవలప్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద స్లోలీ రిలాక్స్. సర్కిల్స్ ఎడమ చేయి పైన కుడి కాలు నుంచి స్లోలీ రిలాక్స్. కుడి చేయి పైన ఎడమ కాలు నుంచి స్లోలీ రిలాక్స్. మలాసన్ కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి నమస్కారం. వెరీ వెరీ ఇంపార్టెంట్. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా చేయాలి. మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఇది ఒక్కటి చేసుకున్న చాలు, అంత చక్కటి ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. పొత్తి కడుపు, పిక్కలు, అన్ని హిప్ రీజియన్ అన్నిటికీ కూడా ఒకేసారి ఇక్కడ చక్కటి వ్యాయామం జరుగుతుంది. వీలైతే మూలబంధం వేసుకుంటూ ఉన్నాను. రోజు 4 నిమిషాలు కనీసం ప్రాక్టీస్ చేయండి. 2 సార్లుగా లేకపోతే 4 సార్లుగా నిమిషమైనా ట్రై చేస్తుంటే నెమ్మదిగా కొంచెం టైం పెంచుకోవచ్చు. ఫస్ట్ రోజే రాదు, నెమ్మదిగా. స్లోలీ రిలాక్స్. నడుమి చేతులు కాళ్ళు పక్కలకి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. హిప్ రొటేషన్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వాటర్ తీసుకుని సూర్య నమస్కారం. నమస్కారం. ఓం త్రాయ నమః. 2 పాదాసు, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కారం. 1 నమస్కారం. ఓం రవయే నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్,
4 Panindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Panindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar, 1 Namaskar, Om Suryaya Namaha. 3 Padahastasana. ఇంకా మంత్రం చదివి మామూలుగా చేసేస్తాం. ఓం భానువే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్య గర్భాయ నమః. ఓం మరీచయ నమః. ఓం ఆదిత్యాయ నమః. లాస్ట్ 3. ఓం సావిత్రే నమః.
లాస్ట్ ఓం అర్కాయ నమః. లాస్ట్ వన్ ఓం భాస్కరాయ నమః. Relaxing 100%. అబ్జర్వ్ చేస్తూ అమృతాసనం రిలాక్స్ అవ్వండి. పాదాల దగ్గర నుంచి మెదడులో భాగాలకు ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ రిలాక్స్ అవ్వండి. 3 రకాల శక్తి ప్రసారాలు శరీరంలో నడుస్తూ ఉంటాయి. విష్ణు ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం. అవి సమానంగా ఒక్కొక్క అవయవానికి అందిస్తున్నట్లుగా భావం చేస్తూ మనోనేత్రంతో విజువలైజేషన్ చేసుకుంటూ రిలాక్స్ చేస్తుంది. రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళు కదిలించి 2 అరచేతులు డ్రాప్ చేసుకొని అరచేతుల యొక్క నిలువెత్తు 2 కాళ్ళు కట్టుకొని అరచేతులు చూస్తూ కలపాలి. నెమ్మదిగా కాయకల్పం. మన క్లాస్లో కేవలం మర్చిపోకుండా ఉంటారని చేయడం ఏమైనా ప్రాక్టీస్, నిజంగా ప్రాక్టీస్ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చేయాలి. ఏకాంతంలో మనసు ప్రశాంతంగా మనసు పెట్టి చేయాలి. ఇది 1 అశ్విని 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర శ్వాస. రిలీజ్, రిలాక్స్. వశిష్ఠ ప్రాణాయామం. విజువలైజ్ చేస్తూ చేయాలి. శ్వాసను మీరు తీసుకుంటున్నప్పుడు ముందు పొట్టలోకి నింపుతూ, ఆ తర్వాత ఛాతీలోకి నింపుతూ, ఆ విధంగా చేసి శ్వాసను వదిలేటప్పుడు ముందు ఛాతీలో అంతా బయటకు వెళ్ళిపోతుంది, ఆ తర్వాత పొట్టలో అంతా బయటకు వెళ్తుంది. మనసు పెట్టి చేయండి.
స్లోలీ మరకట్ రాసి రైట్ సైడ్ slowly relax. Second position. Slowly relax. Right side. Slowly release. Third position. Slowly relax. Left leg. కింద కనిపించట్లేదండి. అవునా? మ్యాట్ కొంచెం వెనక్కి లాక్కోండి. ఓకే బాగానే ఉందండి. ఇంకా లాగాలా? లెఫ్ట్ హ్యాండ్ దగ్గర కొంచెం లాక్కోండి. కొంచెం మీ వైపు లాక్కోండి. మీ వైపు, నా వైపు కంటే దానికంటే చూద్దాం. అక్కడ కిందకి హైట్ అడ్జస్ట్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. Slowly relax. రెండు చేతులు విడుదల కింద పెట్టి ఉత్తాన పాదాసనం చేద్దాం. రైట్ లెగ్ ఇట్లా పాదం హైట్ కొలుచుకోండి, పక్కకు తీసుకొచ్చేది. ఈ హైట్ లెక్క అన్నమాట. ఎంతసేపు ఉంటే అంత మంచిది. 2 నిమిషాల మినిమం. మోకాళ్ళకు కూడా చాలా చాలా మంచిది ఇది. ఎందుకని నడుము నొప్పి రాకుండా ఉండాలంటే రెండో మోకాలు మడవడము, లేకపోతే ఇలా పెరుదుల కింద చేతులు పెట్టుకోవడం, ఇలాంటివి ఇలా కొంచెం ఆల్టర్నేట్ చేసుకుంటే నడుము నొప్పి కూడా ఇబ్బంది పెట్టకుండా ఈజీగా అయిపోతుంది. ఎక్సర్సైజ్ జరుగుతుంది. నడుము నొప్పి వాళ్ళకి అదొక మంచి వెసులుబాటు. అంతేగాని చేయకుండా వదిలేయడం కాదు. మరి ఎక్కువ ప్రాబ్లం ఉండి పెద్ద ఏజ్ వాళ్ళు అయితే వదిలేసేయండి, కానీ వాళ్ళు కూడా చేయాల్సిందే. ఎందుకంటే మోకాళ్ళు ఎక్సర్సైజ్ జరగాలంటే తప్పనిసరిగా ఇది చేయాలి. ఇలా చేసినప్పుడే మనకి మోకాళ్ళ దగ్గరికి కట్ చిక్కేది. లెగ్మెంట్స్ ఉంటాయి కదా, అది వాటికి మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నౌకాసం. మరీ ఇబ్బందిగా ఉంటే వదిలేయండి, కానీ మ్యాక్సిమం ట్రై చేయండి చేయడం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సయాటికల్ చేసి ఆ తర్వాత సేపు పొందాల్సింది చేద్దాం.
Slowly relax. Slowly relax. Second, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఇది తప్పనిసరిగా చేసుకోండి. ఆల్ ఇన్ వన్. ఇది సయాటికా వాళ్ళకే కాదు, లోయర్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, ఆర్థరైటిస్ వల్ల అవ్వచ్చు, ఆస్ట్రియోపోరిసిస్ వల్ల అవ్వచ్చు, లేదా నీ క్యాప్ మూమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే మోకాళ్ళు అందరికీ పనికి వస్తుంది. సయాటికా వాళ్ళు కింద కాలు ఇలానే నిలబెట్టి జస్ట్ స్ట్రెచ్ చేయాలి. అదే బాగా నడుము నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇంకా బెండ్ చేయొచ్చు మీకు కావాలంటే, పూర్తిగా మంచి రిలీఫ్ వస్తుంది. అలా ఆపోజిట్ డైరెక్షన్ పెట్టడం మర్చిపోకుండా చేయాలి. అప్పుడే వెన్నుపూస బాగా ట్విస్ట్ అవుతుంది. గమనించుకోవచ్చు మీకు మీరే, ఈ చుట్టు దగ్గర నుంచి బ్యాక్ సైడ్లో అంటే పిరుదుల దగ్గర నర్వ్స్ ఉంటాయి కదా, అవి ఎలా స్ట్రెచ్ అవుతున్నాయి మీరు మనసు పెట్టి అబ్జర్వ్ చేయాలి, మనోనేత్రం పెట్టి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతి బంధాలు. Slowly relax. Kandarasana. శ్వాస తీసుకొని వెన్నుపూసని ఫ్లోర్ కేసి ప్రెస్ చేయాలి. శ్వాస వదిలి అబ్డామిన్ లోపలికి లాక్కొని, అంటే నాభిస్థానాన్ని లోపలికి లాగి నడుము దగ్గర కొంచెం లిఫ్ట్ చేస్తాం. ఈ ప్లేస్లో నా చేయి వెళ్తుంది కదా, ఇట్లా మీరు ఇప్పుడు శ్వాస తీసుకోండి, ప్రెస్ అవుతుంది, ఇట్లా గ్యాప్ ఉంటుంది. ఇంకా ఈ విధంగా వెన్నుపూసకి ఎంతసేపు అయినా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. అంటే మన సమస్యను బట్టి, ఇప్పుడు స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ కష్టపడేవి చేయలేదు, అప్పుడు ఇలా కందరాసనం ఇలాంటివి ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. అది మంచి వెన్నుపూసలకి అన్నిటికీ మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది, మూమెంట్ బాగుంటుంది స్పైన్కి. స్లోలీ నెమ్మదిగా బాలరుద్ధం చేసి ఆ తర్వాత బోర్లో పడుకుండే ఎక్సర్సైజ్ చేయాలి. చేయలేని వాళ్ళు మామూలుగా మోకాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఎవరి వాళ్ళు చేయిస్తూ ఉండండి, సమస్య ఉన్న వాళ్ళు. నడుము నొప్పి ఉంటే తల లేపకుండా చెయ్యండి. హడావిడి పడకుండా లేట్గా, ఎంత మనం స్లోగా చేస్తే అంత తొందరగా ఎఫెక్ట్ బాగుంటుంది, పొత్తికట్టు బాగా తగ్గుతుంది. అలసటగా అనిపిస్తే రిలాక్స్ అయ్యి మళ్ళీ చేయాలి. రిలాక్సేషన్లో ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగంలోకి రక్త ప్రసారం జరుగుతూ ఉంటుంది. అక్కడున్న ఫ్యాట్ అవన్నీ బర్న్ అవుతాయి తొందరగా. ఇంకొకసారి చూద్దాం.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడవైపు కూడా లేచి మార్జాలాసన అధుముఖ శ్వానాసనంలో డిఫరెంట్ పోజెస్ అవన్నీ చేద్దాం. ఈ పొజిషన్లో ఉన్నాక దాని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నిన్న చెప్పాను కదా, ఇవాళ కూడా ఒకసారి రిపీట్ చేస్తాను. ఇంకా తర్వాత నుంచి నార్మల్గా స్టాండర్డ్ చెప్తుంటాను, ఎప్పుడైనా మనం పెట్టుకోవచ్చు. అన్ని ఇలా యాడ్ చేస్తా పోతే 2 hours పైన వస్తుంది క్లాసు. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి గడ్డాన్ని ఛాతీ కాంచి నాభిస్థానాన్ని చూస్తున్నట్లుగా. కాకపోతే వెన్నుని ఫుల్వర్డ్ చేసుకోండి, మంచిది. స్పైన్ బాగా ట్విస్ట్ అవుతూ ఉంటుంది కదా, మూమెంట్స్ వస్తాయి. హిప్ రీజియన్ బాగా మూమెంట్ వస్తుంది. చక్కటి ప్రశాంతత రావాలన్నా ఈ భంగిమలో అలా చేస్తూ కాసేపు ఉండడం, హోల్డ్ చేసి ఒక 2 నిమిషము మళ్ళీ శ్వాస వదులుతూ కూడా అధోముఖ శ్వానాసన పొజిషన్లో కూడా ఒక 1/2 minute అట్లా మీరు గమనించవచ్చు. చాలా చాలా మనకి మైండ్ చాలా కూలింగ్గా, అంటే ఒక ప్రశాంతంగా ఉంటుంది. ఆక్సిజన్ బాగా అందుతుంది కదా ఇలా తల మన కింద దించంగానే. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు సెకండ్ది ఇలా తల పక్కకు తిప్పి మనము హిప్ రీజియన్ దాన్ని కొంచెం పక్కకి టిల్ట్ చేయండి, అంటే పక్కకు అట్లా జరిపేసేయండి. వెనుపూస ఈ సైడ్ ట్విస్ట్ అవుతుంది. మళ్ళీ ఇటువైపు రైట్ సైడ్ హిప్ రీజియన్ కొంచెం మూమెంట్ ఇస్తాం. మళ్ళీ ఇటు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇలా. తర్వాత ఇప్పుడు రొటేషన్ ఇలా తల కిందకి చూస్తూ హిప్ రీజియన్ అంతా రొటేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ వెన్నుపూస టైట్గా పెట్టి ఓన్లీ సీటు భాగం వరకు మూమెంట్ ఇవ్వండి, అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది హిప్ రీజియన్కి ఎక్సర్సైజ్ ఎలా జరుగుతుంది. కొంచెం అలవాటు అయిన దాకా మనసు పెట్టి చేస్తే ఆ తర్వాత న్యాచురల్గా వస్తుంది. అలా ఓకే. స్లోలీ రిలాక్స్. కపోతాసనం చేద్దాం. వజ్రాసనంలో కూర్చున్నాక ఎడమ కాలు చాపి కుడి కాలు ఫోల్డ్ చేసి ఉంది కదా, దీన్ని బయటకు అనేయాలి. తర్వాత ఇక్కడ పొజిషన్స్ మీ ఇష్టమైనట్టుగా చేసుకోవాలి. హిప్ రీజియన్ బాగా ఓపెన్ అప్ అవ్వాలి, పెల్విక్ ఎక్సర్సైజ్ లాగా జరగాలంటే పూర్తిగా ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయాలి. మొదటి భాగాన్ని నేల మీద రిలాక్సింగ్ గా కూడా ఉంటాయి. ఈ ఆసనాలన్నీ ఏంటంటే ఎక్కువ కష్టపడే పని ఉండదు, కానీ చాలా చాలా మనకి ఒక మంచి రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఈ అన్ని భంగిమల్లో కూడా హిప్ రీజియన్ ఓపెన్ అయిపోతుంది. సో మీకు నడుము నొప్పి ఈ సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. స్లిప్ తీసుకున్న వాళ్ళు ఓవర్గా ముందుకి ఎక్కువగా బెండ్ కాకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భుజంగాసనకి వెళ్ళిపోదాం. ఇట్లా మనము వీలైతే పర్వతాసనంలో
ఈ పొజిషన్ లో పూర్తిగా నిలబెట్టి కాళ్ళు మోకాళ్ళు బెండ్ కాకుండా ఈ విధంగా వీలైతే ఈ భంగిమలో కూడా ఉండాలి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, మోచేతుల మీద డీప్ బ్రీత్, లిఫ్ట్, టైల్ బోన్ సమస్య ఉన్నాళ్ళు, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నాళ్ళు రెండో సెకండ్ పొజిషన్ సరిపోతుంది, ఇంతమించి ఎక్కువ కష్టపడకూడదు. సర్పాసన్, డీప్ బ్రీత్, లిఫ్ట్. థైరాయిడ్ అద్భుతంగా ఉంటుంది. ఈ భంగిమలో కంట భాగం దగ్గర మంచి ప్రెషర్ వస్తుంది, ఆటోమేటిక్గా థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. ఫిఫ్త్ది, రెండు చేతులు ఒక దాని మీద ఒకటి గడ్డం దగ్గర పెట్టి శ్వాస తీసుకుని లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా తిరిగే భుజంగాసన్, డీప్ బ్రీత్, లిఫ్ట్. మోచేతులు స్ట్రైట్ ఉండాలి, మెడని కదిలిస్తూ కనుగుడ్లను తిప్పుతూ కాలు మెడ, కుడి కాలు మెడని ఎడం భుజం మీదుగా చూడాలి. మలబద్ధక నివారణకి 5 స్పెషల్ ఆసనాలు ఉంటాయి, దాంట్లో ఇది కూడా ఒకటి, 4 ఆసనం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శలభాసనం చేద్దాం. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర పెట్టి పిడికిల బలంతో కాళ్ళని లిఫ్ట్ చేయాలి. జననేంద్రియ అవయవాలు చాలా సున్నితమైన అవయవాలు, అందుకని ఆ ప్రదేశంలో ప్రెషర్ పడకుండా ఇలా మనం పిడికిలు బిగించి అక్కడ పెడతాం అన్నమాట. కాలి గజ్జల దగ్గర లెఫ్ట్, గడ్డం నేల మీదే ఉంటుంది. స్లోలీ రిలాక్స్. రైట్, రైట్ లెగ్ అప్, slowly relax, both legs up, slowly relax. Second position చేద్దాం. కుడి చెయ్యి ఎడమ కాలు, డీప్ బ్రీతింగ్, లిఫ్ట్, ఎడమ చెయ్యి కుడి కాలు, డీప్ బ్రీతింగ్, లిఫ్ట్, రెండు చేతులు వీపు వెనుకాల శ్వాస తీసుకుంటూ లిఫ్ట్, నెమ్మదిగా మకర ధనురాసనం చేసేద్దాం. పొజిషన్, కిడ్నీస్ కి చాలా మంచి ఆసనం. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్, slowly relax.
సెకండ్ పొజిషన్. నిద్ర రాని వాళ్ళు ప్రతిరోజు నిద్రపోయే ముందు ఈ బంధంలో కాసేపు పడుకోండి. నెమ్మదిగా లేచి కూర్చొని సింహక్రియ కొన్ని ప్రాణాయామాలు చేద్దాం. శరీరం పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిందాక కళ్ళు మూసుకొని ప్రశాంతంగా గమనిస్తూ శక్తి ప్రసారాన్ని రిలాక్స్ అయిన తర్వాతే మనము నెక్స్ట్ వాటికి వెళ్ళాలి. లైట్ సరిపోతుందా? వేరే లైట్ వేస్తాం, లేకపోతే లైటింగ్ బాగానే ఉందా? మీకు కనపడుతుందా? సింహక్రియ. న్యూరోమస్కులర్ బ్రీతింగ్. బాహ్య ప్రాణాయామం చెప్పండి. స్లోగా రిలాక్స్. సుఖాసనం లేదా అర్ధ పద్మాసనం, అంటే ఒక కాలు రెండో కాలు మీద తడిమి పెట్టి స్ట్రైట్గా వెన్నుకోసం ఒక నిటారుగా ఉంటుంది. మీకు ఇష్టమైన ముద్ర చిన్ముద్ర లేదా వాయుముద్ర, ఇంకేదైనా కూడా పెట్టుకోవచ్చు, ఆది ముద్ర కూడా పెట్టుకోవచ్చు.
అంటే బొటన వేలు లోపల చిట్కిలి వేలు కిందగా పెట్టి అక్కడ మిగతా 4 గంటలు దీన్ని ఆది ముద్ర. బీపీ వాళ్ళు తప్పించి హార్ట్ ప్రాబ్లం వాళ్ళు ఇద్దరు ఒకే కేసు వాళ్ళు, వీళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళందరూ ఆది ముద్ర వేసుకొని చేయొచ్చు. బాహ్య కుంభకం చేస్తూ 5 సార్లు ఎవరికి వాళ్ళు మీ కెపాసిటీ తగ్గట్టుగా చేయండి. వీలైనంత వరకు శ్వాసల సంఖ్య తగ్గించుకొని శ్వాసలన్నిటిని పెంచుకోవడానికి చేసే ప్రయత్నంలో కుంభకాలు అద్భుతంగా పనికొస్తాయి. అది మన శ్వాసల సంఖ్య ఎంత తగ్గితే ఆయు ప్రమాణం అన్ని రెట్లు పెరుగుతున్నట్టే. కంప్లీట్ చేసుకున్నాడు, రిలాక్స్ ఉంది అన్నప్పుడు రిలాక్స్. ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. శూన్య ముద్రలో నేను వేస్తున్నాను. డీప్ బ్రీతింగ్ అంటే మధ్యలో మర్చిదని పట్టుదల. ఈ విధంగా అంత కుంభకం చేసి ఇంకో 4 సార్లు. Last one more time. Relaxing behind the computer.
నెమ్మదిగా ఒకసారి కాళ్ళు షేక్ చేయండి. కొన్ని సూక్ష్మ వ్యాయామాలు చేసి మిగతా ప్రాణాయామం తర్వాత చేద్దాం. లైటింగ్ బాగానే ఉందండి. ఈ క్లాస్లో ఎవరు లేరా? యోగా నిద్రపోతున్నారా? అడిగినప్పుడు కూడా చెప్తే ఏంటండి? బాగానే ఉంది మేడం, బాగానే ఉంది మేడం. లైటింగ్ చీకటిగా ఉంది, బాగానే ఉంది. అప్పుడే చెప్పాను. ఇందాక అడిగాను కాకపోతే నాకు సమాధానం ఎవరు చెప్పినట్టు లేదే. చెప్పారు ఎవరైనా? చెప్పాను మేడం, నేను చెప్పాను మేడం. మరి వినపడలేదండి. బాగానే ఉంది మేడం వినపడలేదు. ఎందుకు కరెంట్ పోయింది మాకు. ఒక లైట్ ఆగింది, అంటే ఒకటేమో ఇన్వర్టర్ మీద నడుస్తుంది, అందువల్ల డౌట్ వచ్చింది. చీకటిగా ఉంటే వేరే ఇటువైపు లైట్ వేద్దామని, కానీ వేస్తే రిఫ్లెక్షన్ పడుతుంది నా మీద పడి, నా ఫేస్ మీకు కనపట్లేదు. ఇంతకుముందు జరిగింది అట్లా పాత అంతకుముందు చేసేటప్పుడు. బాగానే కనిపిస్తుంది మేడం. కాలు వేయండి, కాలు మెడాలి ముందుకు వెనక్కి. పాదాలు రొటేషన్. ఏం లేదు, మనం ఎక్కడైతే ఎక్సర్సైజ్ ఇస్తున్నామో అక్కడ మన మైండ్ అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాణశక్తి ప్రవాహాన్ని ఆ భాగానికి బాగా అందిస్తున్నట్లుగా. ఇప్పుడు ఎలా అయితే మొక్కలకు నీళ్లు పోస్తున్నప్పుడు పర్టికులర్ మొక్క దగ్గర నీళ్లు పడాలంటే ఆ మొక్క దగ్గరే పెడతాం కదా వాటరు, అది పోసేది ఫౌంటైన్ లాంటిది, స్ప్రింకిల్ చేసేది ఏదైనా కానీ, లేకపోతే జిగుతు పోసేటప్పుడైనా మొక్క దగ్గర పడేటట్టు చూస్తాం. అట్లనే మనం ఎక్కడైతే ఎక్సర్సైజ్ చేస్తున్నామో మన మనసు అక్కడ ఉండాలి. అప్పుడు మనము అనుకోక్కర్లేదు, శక్తి ప్రసారం, ప్రాణశక్తి ప్రవాహం అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా సజెషన్స్ అన్నిసార్లు చెప్తుంది ఏంటంటే మొదట్లో బలవంతంగా చేయాలి, పని కట్టుకొని చేస్తే ఆ తర్వాత తెలియకుండా మైండ్ అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మనం సజెషన్స్ ఇవ్వకపోయినా మనసులోని సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి ప్రతిరోజు. ఒక వారం 10 రోజులకి అలవాటు పడిపోతుంది. ఆ తర్వాత మనం అనుకోకపోయినా అక్కడికి వెళ్ళిద్ది ఎనర్జీ, అంత పవర్ ఉంటుంది మైండ్కి. అంతే కదా, ఇప్పుడు మనం కార్ డ్రైవింగ్ కానీ లేకపోతే ఏదన్నా ఒక పని చేస్తుంటాము, పరధ్యానంగా మన మైండ్ అక్కడ పెట్టకపోయినా పని జరిగిపోతుంటుందా లేదా? ఫోన్ మాట్లాడితే కూడా కార్ డ్రైవింగ్ చేస్తున్నారా లేదా? ఫస్ట్లో అలా చేస్తే ఏమవుతుంది, ఇబ్బందికరమైన పరిస్థితి. సో కార్ డ్రైవింగ్ మొదట్లోనేమో ఎంతో భయంగా, చాలా జాగ్రత్తగా, ఎంతో కష్టంగా, అంటే కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతగా చేస్తాం కదా. యోగ సాధన కూడా అంతే, మొదట్లో చాలా కష్టంగా అనిపించింది, అలవాటు అయిన కొద్దీ న్యాచురల్గా జరిగిపోతుంది అదే. నెక్స్ట్ తడబాగం టైప్ చేయండి మోకాలు. అది ఆటో సజెషన్స్ ప్రతిసారి ఇచ్చుకోవాలా, ఇట్లా డౌట్స్ రావచ్చు. ఒకసారి అక్కర్లేదు, కాకపోతే అది మొదట్లో మాత్రం తప్పనిసరిగా బలవంతంగా చేయాల్సింది అలవాటు. ఏది మాట వినదు. ఇప్పుడు మోచిప్పు కదిలిస్తున్నాం కదా, ఈ సంకల్ప శక్తి ఇక్కడ నుంచి మన మోచిప్ప దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కార్టిలేజ్ గుజ్జు బాగా ఊరాలి, ఇక్కడ మోకాళ్ళు తగ్గాలి, మోచిప్ప మూమెంట్ బాగా ఫ్రీగా ఉండాలి. నేను నడిచేటప్పుడు కానీ ఏదైనా పనులు చేసేటప్పుడు ఇక్కడ లిగమెంట్స్ బలంగా ఉండాలి, ఇవి సపోర్ట్ చేయాలి నా మోచిప్పకి. ఇలా రకరకాలు మీకు ఏది నచ్చితే అలా అనుకుంటూ చేస్తే కాన్సన్ట్రేషన్ దెబ్బతింది, మన మైండ్ వేరే ఆలోచించకుండా ఇక్కడే ఆలోచిస్తాం అన్నమాట. సూర్యరశ్మి మనకి మన మీదకి ప్రసరిస్తుంది, కానీ ఒక్క వస్తువుని కాలిపోతుందా? కాలట్లేదు. అదే ఒక బొట్టద్దం తీసుకొచ్చి ఒక చిన్న పేపర్ ముక్క కింద పెట్టి అలానే ఉంచండి, సూర్యరశ్మి కిరణాలు ఆ భూతద్దము ఏకాగ్రం చేసేసి కాన్సన్ట్రేషన్గా ఒక దగ్గరే పంపించడం వల్ల
ఆ భూతద్దం కింద ఉన్న పేపర్ కాలిపోతుంది, దూది పింజి కానీ భూతద్దం కానీ. అది అంత పవర్ ఉంటుంది ఏకాగ్రతకి. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే విల్ పవర్కి కూడా అంత పవర్ ఉంటుంది. త్రూ విల్ పవర్ ఏదైనా కానీ పనిచేస్తే జరిగి తీరుతుంది. కానీ ఆ విల్ పవర్కి కావాల్సిన కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అంటాం కదా, అదేంటంటే మనస వచ్చే కర్మ. మన మనసు మన కర్మ రెండు కలవాలి, ఇక్కడ రెండు సింక్రోనైజ్ అవ్వాలి. అంతేగాని ఇది ఎక్కడో ఆలోచిస్తూ ఈ పని ఇక్కడ మనం ఫిజికల్గా మెకానికల్గా చేస్తూ ఉంటే అంత తొందరగా ఫలితాలు రావు. మనస్ఫూర్తిగా ఆ పర్టికులర్ అవయవాన్ని గుర్తు చేసుకుంటూ ఆ అవయవానికి ప్రాణశక్తి సమపాలనలో, అంటే దానికి ఎంత అవసరమో అంతే ప్రాణశక్తి అందాలి అందాలి అనుకుంటూ చేయాలి. మెడిటేషన్ చేసేటప్పుడు కూడా అంతే. వాళ్ళు రోజుకు ఒక చక్రం మీద చెప్తున్నారు కదా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్స్. ఆ పర్టికులర్ చక్రాన్ని మన మైండ్ లో పెట్టుకుంటూ వాళ్ళు చెప్పేది కామెంటరీ వింటూ అక్కడికి శక్తి ప్రసారం బాగా వెళ్తూ ఆ చక్రం బాగా ఆరోగ్యంగా బాగుండాలి, యాక్టివేట్ అవ్వాలి అలా అనుకుంటూ మనము మన మెడిటేషన్ లో ఉంటే వేరే ఆలోచనలు రావు. తర్వాత ఆలోచన రైతు స్థితికి వెళ్ళిపోతాం. ఆ ఫిలాసఫీ అంతా చెప్పడానికి కారణం ఏంటి? అదంతా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది మెడిటేషన్ చేసేటప్పుడు మీకు మైండ్ డైవర్ట్ అయిపోకుండా, బోర్ కొట్టకుండా ఏదైనా కానీ జ్ఞానాన్ని కూడా మననం చేసుకుంటూ ఉండడానికి ఫిలాసఫీ. ఆ మననం చేసుకున్న దాన్ని ధ్యానం, మెడిటేషన్ లో తెలియకుండా మన సబ్ కాన్షియస్ మైండ్ లో వీలు తిరుగుతూ ఉంటుంది. అది అంటే అది పని జరుగుతూ ఉంటుంది. మణిపూర చక్రం గురించి తెలుసుకున్నాము, అది ఆరోగ్యంగా ఉంటే లాభాలు ఏంటో, ఎవరిమైనా లాభాలు మనకు కూడా రావాలి, మన చక్రం ఆరోగ్యంగా ఉండాలని కోరిక ఉంటుంది కదా. అది ఆ నాలెడ్జ్ తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా మన ప్రాబ్లం ఎక్కడుందో ఆ పర్టికులర్ అవన్నీ అవయవాలు కానీ చక్రాస్ కానీ యాక్టివ్ అవ్వాలని మన మైండ్ లో మనస్ఫూర్తిగా నమ్ముతాం కదా, అనుకుంటాం కదా, అది నెరవేరుతుంది అనమాట మెడిటేషన్ చేసినప్పుడు. కాస్మిక్ ఎనర్జీ ఇక్కడ నుంచి సహస్రారం నుంచి మన బాడీలోకి వచ్చింది. వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అంటే ఇక్కడ నుంచి మనం మనసు పెట్టి మెడిటేషన్ చేస్తున్నాం అనుకోండి, ఆ టైంలో ఆ సంకల్పము మనస్ఫూర్తిగా ఇప్పుడు నేను చెప్పినట్టు త్రికరణ శుద్ధిగా మన సంకల్పం చేస్తే ఇక్కడ ఉన్న లోపల ఉన్న మన విల్ పవర్, ఆ కాస్మిక్ ఎనర్జీ రెండు కలుస్తాయి. రెండు కలిసి పని జరుగుతుంది. మనం ఏదైతే అనుకుంటామో అది నెరవేరుతుంది. అది దేవుడి చుట్టూరా మనము గుడికి వెళ్తారు కదా, ప్రదక్షిణాలు చేస్తుంటారు కదా, ఎక్కువగా ఎన్ని చేస్తారు అంటే 3 చేయాలి మామూలుగా అయితే. ఎవరైనా ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నారా? 108 చేశాను మేడం చాలాసార్లు. చేయకూడదండి, అది చేయకూడదు అంట. మీరు కావాలంటే బాగా దూరంగా తిరగాలి. దేవుడి మెయిన్ గుడి ఉంటుంది కదా, అక్కడ మనము తిరుగుతాం చూడండి, ప్రదక్షిణాలు చేస్తాం కదా, ఆ ప్లేస్ లో మీరు 108 అక్కడ చేయొద్దు, దూరంగా వెళ్ళి తిరగండి కావాలంటే. 108 వీలైనంత వరకు మూడు ప్రదక్షిణాలు సరిపోతాయి. అంటే మన ఒక ఆయన స్వామీజీ చెప్తున్నారు అనమాట, 108 ప్రదక్షిణాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్సర్సైజ్ లో తిరుగుతున్నారు, అది చాలా వికటిస్తాయంట, అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయంట, అన్నిసార్లు తిరగకూడదు. ఎందుకంటే రీజను మనకి గుడి దగ్గర, గర్భగుడి దగ్గర పైన కలశం ఉంటుంది కదా, అక్కడ రాగిగా అంత తయారు చేస్తారు ఆ మెటీరియల్. అది ఏమవుతుందంటే విశ్వకాంత శక్తిని బాగా లాక్కుంటా ఉంటుంది. అది ప్లస్ ఆ భగవంతుడిది విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసి కింద ఒక మెటల్ ప్లేట్ ఒకటి పెడతారు ఆ విగ్రహం కింద. పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే అది భూమిలోకి వెళ్ళిపోకుండా, అంటే ఆ విశ్వకాంత శక్తి ఆ విగ్రహం గుండా భూమిలోకి వెళ్ళిపోకుండా అది పక్కకి వెదజల్లేటట్టు, అంటే మన వైపు ఎనర్జీ అంతా కూడా సైడ్స్, వెనక, ముందు అన్ని వైపుల అన్ని చుట్టూరా మొత్తం ఎనర్జీ అంతా బయటకు వచ్చింది భూమిలోకి వెళ్ళిపోకుండా.
అది అప్పుడు మన ప్రదక్షిణాలు 108 చేసామనుకోండి, ఈ పిండాండంలో ఉన్న శక్తి ఆ కాస్మిక్ ఎనర్జీ వైబ్రేషన్స్ ని తట్టుకోలేదు, అనవసరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. 3 సరిపోతాయంట. అది 3 దేనికి చెప్పండి? ఒక ప్రదక్షిణ అవి రిప్రజెంటేషన్ వేటికి అని ఉంటుంది. ఎవరైనా ఉంటే చెప్పండి ఆలోచించి. పర్వతాసనం చేయండి. 3 ప్రదక్షిణాలు చేయమన్నాం కదా, 3 ప్రదక్షిణాలు వేటికి రిప్రజెంటేషన్ అంటే ఏమనుకొని ఆ టైంలో ప్రదక్షిణాలు చేస్తున్నారు? ఏమనుకోరు అసలు? ప్రదక్షిణ చేసేటప్పుడు అసలు ఏమనుకోరా? ఊరికి చేస్తారా? మూడు అవస్థలు ఉంటాయి మనం కదా, ఏంటవి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. జీవుడు ఈ మూడిట్లోనే తిరిగాడుతున్నాడు కదా, అందుకని ఈ 3 అవస్థలు దాటిపోవడానికి కాస్మిక్ ఎనర్జీ లాక్కొని ఈ 3 స్థితులు అధిగమించి నెక్స్ట్ స్థితి అయిన తుర్యాతీత స్థితి, ఆ స్థితికి వెళ్ళడానికి మనం పాటలు అన్నమాట, మన యొక్క అదంతా సాధనలో భాగం అది. అందుకని 3 ప్రదక్షిణాలు చేయండి సరిపోతుంది, అంతకుమించి ఎక్కువ చేయబాదు. ఎందుకంటే మన కంటికి కనపడదు, కానీ విపరీతమైన కాస్మిక్ ఎనర్జీ అదంతా బాడీకి ఓవర్ అయిపోతుంది, ఓవర్ డోస్ అవుతుంది అనమాట. 108 ప్రదక్షిణాల సమయం అంతసేపు అక్కడే తిరిగాడుతూ ఉంటే ఇక్కడ లోపల సర్క్యులేషన్ ఎనర్జీ ఫుల్ గిరగిర రొటేషన్స్, మనకి తరంగాల్లాగా నీళ్ళలో ఎట్లయితే ఒక రాయేస్తే గుండ్రంగా అలా తరంగాలు తిరుగుతాయో రక్త ప్రసారం లోపల తిరుగుతూ ఉంటుంది, ఎనర్జీ కూడా ఓవర్గా అవుతూ ఉంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ కూడా విపరీతంగా లోపల బాడీ టచ్ చేస్తూ ఉంటుంది. ఈ 2 మ్యాచ్ కావు. ఎందుకు? కాస్మిక్ ఎనర్జీ అంతా మన శరీరంలో శక్తి అంత సైంటిఫిక్ గా 2 కలవదు. ఏది అప్పుడు ప్రదక్షిణాలు చేసేటకి మనకు అంత సాధన ఉండకపోవచ్చు కదా, దాన్ని తట్టుకోవడానికి కూడా కొంత మన స్టామినా ఉండాలి. అది బాడీని గట్టి చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి కుండ ఉందనుకోండి, అది కుండ పూర్తిగా కాలక ముందు ఆ పచ్చి కుండలో నీళ్లు పోస్తే ఏం జరుగుతుంది? కుండ మెత్తగా అయిపోయి పగిలిపోతుంది కదా, కుండ డ్యామేజ్ అయిపోతుంది. అదే బాగా కుండను రెడీ చేసి గట్టిగా అయిన తర్వాత, అంటే దాన్ని బట్టీలు వేసి బాగా కాల్చి దాన్ని చేయాల్సిన విధంగా అన్ని రకాలుగా దానికి గట్టితనం వచ్చే విధంగా చేసిన తర్వాత ఆ కుండను వాడుకోండి, ఎన్ని సంవత్సరాలైనా పాడుకోదు కుండ. అది మట్టిలో కుండ పగిలినా కూడా పెంకులు కూడా ఎప్పటికో కలుస్తాయి మట్టిలో కదా, అలాగా. అంటే అంత గట్టిగా బాడీ మనం చక్రాస్ కానీ అన్ని కూడా ఆరోగ్యంగా చక్కగా హెల్దీగా ఉన్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ మనం అంత తీసుకున్నా ఏమవ్వదు. అప్పటిదాకా సాధన 2 సమానంగా వెళ్ళేటట్టు చూసుకోవాలి. మెడిటేషన్ కూడా అంతే, ఏదో లేచింది లేడీకి పరుగు అన్నట్టు మెడిటేషన్ స్టార్ట్ చేయగానే మొదటి రోజే గంట 2 గంటలు 3 గంటలు 5 గంటలు 10 గంటలు ఇష్టం వచ్చినట్టుగా సాధన చేయకూడదు. ఒక సిస్టమేటిక్ గా స్లోగా పెంచుకోవాలి టయాన్ని. ఎంత మంచిదైనా మొదటి రోజే అన్నప్రసాద జాగ్రత్త తినం కదా, అదే పద్ధతిలో నెమ్మదిగా పెంచుకోవాలి సాధన. అది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పొరపాటున మన అంటే మనం ఏదైతే సాధించాలని కోరుకుంటున్నామో మన విల్ పవర్ పర్ఫెక్ట్ గా 100% షూర్ గా ఉంది, ఒకేసారి కాస్మిక్ ఎనర్జీ బాడీలోకి ఎక్కువ వచ్చేసిన ఈ ఫిజికల్ బాడీ తట్టుకోదు, ఇది తట్టుకోలేదు. మైండ్ మన పవర్ఫుల్ గా ఉండొచ్చు కదా, అప్పుడు ఏం జరుగుతుంది? శారీరకంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, బ్రెయిన్ తట్టుకోలేదు. ఒక్కోసారి అందుకే చెప్తారు కొంతమంది చూడండి, వాళ్ళు మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. మెడిటేషన్ పర్ఫెక్ట్ గా సైంటిఫిక్ గా చేయకపోతే మెంటల్ డిజార్డర్స్ వస్తాయి. కారణం ఏంటి? బ్రెయిన్ అనేది స్థూల శరీరంలో భాగం కదా, అది తట్టుకోవద్దు. మన విల్ పవర్ బాగుండొచ్చు, ఏదో పూర్వజన్మలో చేసుకున్న సుకృతాలు కొన్ని ఉంటాయి, వాటి వల్ల మనం అని అనుకోకముందే వచ్చేసి తదాస్తు అని వచ్చేసినా కూడా అంత మంచిది కాదు. అందుకని 2 సైమల్టేనియస్ గా జరగాలి. ఇటు యోగ సాధన చేస్తూ ఇటు మెడిటేషన్ చేస్తే ఈ కాయం లాంటి ఈ కుండ కూడా గట్టిపడింది. అప్పుడు మనకి కాస్మిక్ ఎనర్జీ లాక్కున్నా కూడా మనకు అసలు ఏం అవ్వదు, ఇంకా ఎంజాయ్ చేస్తాం, బ్లిస్ఫుల్ గా ఉంటుంది. అదే మీరు ఏ ఎక్సర్సైజ్ లేకుండా సడన్ గా లాక్కుంటే మాత్రం మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మెడిటేషన్ చేసేవాళ్ళు. అడ్డదిడ్డంగా వెళ్ళబాకండి. అలానే భయపడాల్సిన పని ఏం లేదు. అంటే
నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి జాగ్రత్తలు కూడా చాలా చాలా అవసరం. ఏం తెలియకుండా బ్లైండ్ గా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోయి దున్నేయకూడదు. పొలాన్నంతా దున్నేసినట్టు అయిపోతుంది. అందుకని ఆలోచనగా ఆలోచించి తెలివిగా సైంటిఫిక్ గా ముందుకెళ్ళాలి. మెడిటేషన్ ఏదైనా యోగా అయినా కూడా అంతే. ఇప్పుడు మనం చేసే యోగా కూడా పక్కా సైంటిఫిక్ గానే నేనైతే నేర్చుకున్నాను. ఏది బ్లైండ్ గా ఏది పడితే అది అలా చేయించట్లేదు. కారణం ఏంటంటే దానికి కొంత సమయం ఇవ్వాల్సిందే మనం. ఇప్పుడు మనం కష్టపడి ఆసనాలు చేస్తున్నాం. ఒక 4-5 ఆసనాలు చేసేటప్పుడు ఒక రకంగా మైండ్ తెలియకుండా అలసిపోతా ఉంటుంది. ఆ అలసిపోయిన మనసుతోటి మన తర్వాత ఆసనాలు ప్రాణాయామాలు చేసిన అంత ఎఫెక్ట్ ఉండదు. ఇంకా అప్పుడు ఏం చేయాలి? మైండ్ కొంచెం రిలాక్స్ చేయాలి. రిలాక్స్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? అది గమనించుకుంటుంది. ఏ ఏ అవయవాలకి ఎక్కడెక్కడ ఆసనాలు ద్వారా నాకు ఎక్సర్సైజ్ జరిగింది నా శరీరానికి, అంటే శరీరానికి అని ఆలోచించుకొని వీళ్ళు అక్కడికి శక్తి ప్రసారాన్ని పంపించే పనిలో ఉంటుంది. అక్కడ రిపేర్ సెక్షన్ జరుగుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం? ఇలా కూర్చున్నాము, ఏముంది ఖాళీగా ఉన్నాము అనుకుంటాం. ఖాళీగా ఏముండము. మైండ్ ద్వారా త్రూ విల్ పవరు శక్తి ప్రసారం ఎక్కడైతే తక్కువగా ఉందో, రక్త ప్రసారం ఎక్కడైతే తక్కువగా ఉందో ఆ భాగాలకు రక్త ప్రసారం పంపించుకోవడం, ప్రాణశక్తి ఏ అవయవాలకి ఎంత అవసరమో అవి అక్కడికి పంపించడం, అంటే అది డిస్ట్రిబ్యూట్ చేసే పనిలో ఉంటుంది. అందువల్ల ఏది ఊరికనే ఖాళీగా ఉండదు. అది మనం పైకి చూడడానికి స్థూలంగా ఖాళీగా కూర్చున్నాం అని అనుకుంటాం, కానీ అది కాదు. లోపల జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అందుకని దానికి కూడా సమయం ఇవ్వాల్సిందే. మనం ఊరికి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ముందుకెళ్తే ఉపయోగం ఉంటుంది. అది అంతే కదా. మీరు పరిగెత్తుతా ఒక గ్లాస్ పాలు తాగండి కింద వలకుండా జరిగే పని అసలు. అది సేమ్ సాధన కూడా అలానే బురదలో పోసి పన్నీరే, అనవసరంగా రెస్ట్ లేకుండా చేస్తే. నెక్స్ట్ సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేద్దాం. వీటికి అసలు మనకు సమయం సరిపోవట్లేదు, అప్పర్ బాడీ వాటికి. ఫింగర్ జాయింట్స్, పిడికిలు బిగించి రొటేషన్. అంటే ఇప్పుడు కొంతమంది మెడిటేషన్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు కూడా చాలా బాగానే ఉంది. గ్రూప్ కూడా గమనించారా? సైంటిఫిక్ గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. ఆడియోలు ఎంత బాగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అడ్డుకోవడమా కాదు అనేది మన చేతుల్లో ఉంది. అది పంపించిన వీడియోలు, లింకులు వాళ్ళు చెప్పిన వరకు కంపల్సరీ చూడండి. హోంవర్క్ లాగా చెప్తున్నారు కదా, మీరు ఇది చూడాలి, ఇది చేయాలని. అది చూడండి. అనవసరంగా యూట్యూబ్లోకి వెళ్ళిపోయి తాపత్రయంతో 1-10 వీడియోలు చూసి ఓవర్ డోస్ అయిపోతుంది బ్రెయిన్కి. అంత అక్కర్లేదు. మనకి ఎంత అవసరమో అంతవరకు చూసి స్టాప్ చేసేసి. అంటే వాళ్ళు ఆస్ట్రల్ సర్జరీకి సంబంధించి వీడియో చూడండి అని చెప్తారు. అది రీజన్ ఉంది, వాళ్ళు అలా చెప్పడంలో కారణం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ చేయబోయేదంతా అదే. ఈ 7 లోపల ఉన్న షట్చక్రాలు ఉన్నాయి కదా, ఈ షట్చక్రాల ద్వారా మనం ఎలా లోపల ఫిజికల్ డిసీజెస్, ఎయిల్మెంట్స్ ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనే దానికి వాళ్ళు చెప్పిన ఆ వీడియో, ఆ యాస్ట్రల్ సర్జరీస్ అని ఒక వీడియో ఉంది కదా, 3 hours వీడియో. దాంట్లో బాగుంది. అది మెడిటేషన్ చేస్తూ మనం ఎలా హీల్ చేసుకోవాలని ప్రాక్టీస్ అనమాట. ఒకరోజు చూడంగానే రాదు కదా, అందుకని వాళ్ళు ముందు నుంచి ప్రిపేర్ చేస్తున్నారు మనల్ని. అది ఇవాళతోటి రేపటితోటి సంవత్సరాలు అయిపోయింది. ఇంకా సంవత్సరాలు అయిపోయాక ఇక స్లోగా స్టార్ట్ చేస్తారు ఒక్కొక్కటి, ఎలా హీలింగ్ దానికి సంబంధించి. ఈ లోపల మనం కొంచెం చక్రాస్ మీద కాన్సన్ట్రేట్ చేసి మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకుని ఉంటే మనం వెంటనే వాళ్ళు చెప్పేదాన్ని పట్టుకోగలుగుతాం. లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని వాళ్ళు ప్రతి దాంట్లో రీజన్ ఉంది. వాళ్ళు పెట్టే ఆడియోలకి అన్నిటికీ కూడా మీరు గమనించారు మీరు. ఇవాళ సహస్రాల గురించి ఆడియో ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు, ఇమీడియట్ గా చెప్పండి నాకు. క్లాస్ లో మెడిటేషన్ 2 విన్నాను మేడం. క్లాసు స్టార్ట్ అయ్యే ముందు నాకు పెట్టగానే ఎందుకో రావట్లా ఫుల్ గా. మరి నెట్ స్లో అవ్వడమో ఏమో కానీ నాకు రావట్లా. నేను మధ్యాహ్నం నుంచి చూసా పెట్టినప్పటి నుంచి. లేదు మేడం, నాకు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందే వస్తే నేను అప్పటికి 2 విన్నాను మేడం. ఇంకా 2 వినాలి. మిగతా వాళ్ళు నేను కూడా జూమ్ లో రావట్లేదు మేడం, యూట్యూబ్ లో వస్తున్నాను.
అవి కాదండి, ఆడియో 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 విన్నాం మేడం. ఆడియోలు చాలా తొందరగానే డౌన్లోడ్ అయినాయి. పద్మావతి గారు మీరు కొంచెం గమనించుకోండి, మరి సిగ్నల్ ఎక్కడైనా రూమ్స్ లో సరిగ్గా రావట్లేదు, మరి సిగ్నల్ వచ్చే ప్లేస్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇంట్లోనే రకరకాలు ఉంటాయి వైబ్రేషన్స్, ఒక దగ్గర వస్తుంది ఒక దగ్గర రాదు. అప్పుడు చూస్తున్నాను మేడం, తిరిగి ఒకే చోట ఉండకుండా అలా కూడా చూస్తున్నాను. అది చూస్తుంటే నాకు డౌన్లోడ్ అవ్వట్లేదు. మా మూడోది అయింది ఫస్ట్, తర్వాత చాలా సేపటి వరకు అవ్వలేదు. క్లాస్ అయ్యే ముందే మళ్ళా చూస్తే అప్పుడు 2 అయినాయి. మళ్ళీ 2 చూసాను, ఇంకా క్లాస్ టైం అవుతుందని చేశాను. ఓకే, ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళి మళ్ళీ డేటా నెట్ ఆన్ చేసుకున్నా కూడా, లేదా వైఫై ఆన్ చేసినా మొబైల్ డేటా ఉంది నేను, కాకపోతే అది నాకు అది గుర్తు రాలేదు అసలు. మొబైల్ డేటా ఆన్ చేద్దామన్నా అలాగే కూడా రాలేదు. నెట్ అసలుకి రేపటి లోపల చూడండి, క్లాస్ స్టార్ట్ అయ్యేలో. చూస్తున్నాను మేడం రోజు. ఏంటి ఇప్పుడు క్లాస్ లో ఇద్దరే ఉన్నారా? మిగతా వాళ్ళందరూ యోగ నిద్రలో ఏమైనా ఉన్నారా? నాకు అర్థం కావట్లేదు. అసలు మిగతా వాళ్ళు క్లాస్ ఫాలో అవుతున్నారా లేకపోతే నిద్రపోతున్నారా, లేకపోతే మెడిటేషన్ వెళ్ళిపోయింటారా? మరి ఆన్సర్ చేయకపోతే ఆడియోలు మీరందరూ విన్నారా లేదా? ఒక్కొక్కరు చెప్పండి, ఆడియోలు విన్నారా? ఇంకా వినలేదమ్మా. వినలేదు ఇప్పుడు ఎవరు చెప్తుంది? నేను శేష్ కుమార్ ఆంటీ. వెళ్ళలేదు. ఒక మీరు సీనియర్స్ లేదు, మీరు చాలా తెలియగలలేదు, మీరు ఏమో చేయలేదు. ఏంటమ్మా? మీరు ఆల్రెడీ సీనియర్స్ కదా మాకంటే, మీరు వినకపోయినా పర్వాలేదు, ఆల్రెడీ ఒకసారి చేశారు కదా కోర్సు. మేడం రోజు స్వాదిష్టాన చక్రం గురించి 2 రోజులు పెట్టారు, మణిపూరకం గురించి పెట్టలేదు కదా మేడం? మీకు వచ్చిందా మణిపూరకం గురించి, మణిపూరక చక్రం గురించి? మణిపూరకం రాలేదు అనుకుంటా, రాలా పెట్టారండి. మణిపూరకం పెట్టారండి. అయితే నేను చూస్తాను. నాకు నేను ఫస్ట్ తేలిక తీసుకున్నా, ఏమైందంటే నేను రోజు చూస్తున్నాను అవి. స్వాదిష్టాన చక్రం 2 రోజులు వచ్చింది, 2 రోజులు అదే పెట్టారు వచ్చింది. అవునా? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్ కదా, మరి నా గ్రూప్ లో మీరు అసలు ఎవరు లేరు. మరి మీ గ్రూప్ లో వాళ్ళు పంపించిన వాళ్ళు ఎలా పంపించారు? మరి వాళ్ళని మీరు అడగచ్చండి చక్కగా, వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారు అన్నారు కదా. ఉదయం అడుగుదాం అనుకొని హ్యాండ్ రైజ్ చేశాను మేడం, మరి ఎందుకని హ్యాండ్ రైజ్ చేస్తే అప్పుడు కాదండి అడగాల్సింది, అప్పుడు అడగకూడదు. అప్పుడు 900 1000 మంది ఉంటారు, వాళ్ళ మధ్యలో మనం అలాంటివి అడగడం ఎందుకు? చక్కగా గ్రూప్ లో అడ్మిన్ ఉంటారు కదా, వాట్సాప్ గ్రూప్ లో అంటే నేను అది మెసేజ్ పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ అంటే ఎవరు మెసేజ్ అలా పెట్టొద్దు అని అన్నారు కదా మేడం, అందుకని. ఏమన్నా ఎప్పుడు అన్నారు? మాకైతే ఏం చెప్పారంటే, చక్కగా మీకు ఏ డౌట్ ఉన్నా అన్ని మెసేజ్లు పెట్టండి, బాగా అడగండి అని చెప్తున్నారు మాకు. అడ్మిన్ అడగచ్చు లలిత్ కుమార్ గారు. అదే అడ్మిన్ ఫోన్ చేసి అడగండి, వాళ్ళు చెప్తారు. డౌట్స్ ఉంటే అడగమనే చెప్తారు వాళ్ళు. పెట్టండి పెట్టండి. నేను అది ఏమైందంటే నేను కూడా గమనించలేదు, ఫస్ట్ అనాహతం దగ్గర నుంచి ఏమో గమనించాను ఆడియోలు. అయితే వీళ్ళు ఎందుకు పెడుతున్నారు ఆడియోలు అని అబ్జర్వ్ చేస్తే, ఆడియో విన్న తర్వాత మెడిటేషన్ చేస్తే చాలా డిఫరెన్స్ కనపడింది నాకు. మనకు తెలిసిన విషయమే అవన్నీ, కానీ అవి విన్న తర్వాత మెడిటేషన్ వాళ్ళ కామెంటరీ ఇంకా అద్భుతంగా బాగా అర్థమవుతుంది మనకి. అది మీరు కావాలంటే గమనించండి, ఇది నా స్వానుభవం కాబట్టి నేను అందుకే అడిగింది కదా, మీరు ఆడియో వింటున్నారా లేదా. అది ఆడియో వినకుండా ఫస్ట్ టైం ధరణి అనే అమ్మాయి చెప్తుంది మేడం, చాలా బాగా చెప్తుంది మేడం అసలు ఈ చక్రాల గురించి. అవును, అది వాళ్ళు తయారు చేయించారండి, వాళ్ళ ఆడియోలు స్పెషల్ గా తయారు చేయించారు ఇలానే గ్రూపుల కోసం. తప్పనిసరిగా అవి చేయటం వల్ల చాలా తొందరగా అర్థమవుతుంది మేడం, అసలు చాలా బాగా అర్థమవుతుంది. అది కరెక్ట్. కానీ మెడిటేషన్ ముందు ఈ ఆడియో కనుక మనం ముందు రోజు వింటే సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి అవి. నేను చెప్పాను కదా, ఒకసారి విన్నాక ఏం చేస్తాం, మనకు తెలియకుండా మైండ్ లో తిరుగుతుంది, తిరిగి విన్న వాటి గురించి ఆలోచిస్తాం కదా.
అప్పుడు ఏమవుతుంది, మెడిటేషన్ మనకి ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాం కదా తర్వాత రోజు, ఈ గ్యాప్ లో సబ్ కాన్షియస్ మైండ్ లోంచి మనకు తెలియకుండా హెల్ప్ చేస్తుంది ఆ సబ్జెక్ట్. ఏది ఇక్కడ సార్ చెప్పే కామెంటరీ మనం ఆల్రెడీ ఆడియో వినున్నాం కదా, ఈ మనకున్న నాలెడ్జ్ ఈ రెండు చక్కగా సింక్రొనైజ్ అయ్యి మనకి భలే హెల్ప్ చేస్తుంది అనమాట. మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అది. అందుకని తప్పనిసరిగా ఆడియో వినండి అందరూ. దాంట్లో చాలా రీజన్ ఉంది, వాళ్ళు అలా పెట్టడంలో ఎందుకు పెడుతున్నారో వీళ్ళు అనుకున్నా. ఇదే కదా మీకు గమనించారో లేదు, ఈ ఆడియోలే రేపు మెడిటేషన్ లో చెప్తుంది కూడా అవే ఆడియో. అది నేనైతే గమనించింది, అది సేమ్ సబ్జెక్ట్ ఉంది, ఇది అది ఒకటే కదా. ఓకే, అందులో విలమ చేసేద్దాం. డౌట్స్ ఉంటే మాత్రం వదిలిపెట్టకుండా క్లాసు మీ వాట్సాప్ గ్రూప్ లో అడిగేసేయండి. మామూలుగా మామూలు డౌట్స్ మీకు మెడిటేషన్ సంబంధించిన డౌట్స్ ఉంటేనేమో అక్కడ అడిగేసేయండి, జూమ్ దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇట్లాంటి గ్రూప్ కు సంబంధించిన వాటిని అక్కడ అడిగితే వాళ్ళు ఏ గ్రూప్ అని సమాధానం చెప్తారు కదా. ఇప్పుడు నాది 6 గ్రూపు, మీదే గ్రూప్ లో, అట్లా రకరకాలు వాళ్ళు నాకు తెలిసి ఒక 15-20 గ్రూపులే ఉండొచ్చు. అందుకని మనం ఆ పర్టికులర్ గ్రూప్ మాది E6 మేడం. E6 ఈశ్వర్ E6. ఓకే, అలా పెట్టారు. నాది 6 కానీ వేరే పేరు ఉంది, మీరు చెప్పినట్టు ఈ లేదు. డైరెక్ట్ రావట్లేదు మేడం, యూట్యూబ్కి వెళ్ళి కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది. దేనికండి? మెడిటేషన్ క్లాస్ మేడం. అంటే మీకు జూమ్ యాప్ ఉందా? జూమ్ లో కనెక్ట్ అవ్వట్లేదు, నేను కూడా యూట్యూబ్ ద్వారానే వస్తాను. సుధా గారు జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారా? కానీ కనెక్ట్ అవ్వట్లేదు మేడం. అవ్వకూడదు ముందు, ఎందుకంటే అసలు నాకు ఇంతవరకు జరగలేదు, ప్రాబ్లం రాలేదు. మీరు జూమ్ యాప్ లోకి ఎన్నింటికి రావాలనుకో అప్పుడు మీరు వచ్చే టైం 5 లోపు అసలు పక్కాగా జాయిన్ అవ్వచ్చు. అసలు 5 లోపల అయితే ప్రాబ్లం లేదు. పూర్తిగా వైఫై కాలింగ్ అని ఉంటుంది, అక్కడ మనం ప్రెస్ చేయాలి. లేదు మేడం, నాకు రావట్లేదు. నేను కూడా ఫస్ట్ డే నుంచి యూట్యూబ్ ద్వారానే కనెక్ట్ అవుతున్నానండి. ఫస్ట్ డేనే రాలేదు జూమ్ లో, వాళ్ళు వెంటనే మెసేజ్ పెట్టారు యూట్యూబ్ ద్వారా కనెక్ట్ అవ్వండి అని. మామూలుగా బిలో 5 o'clock అయితే అసలు జూమ్ యాప్ చాలా చక్కగా ఎంటర్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. అంటే జూమ్ యాప్ లో అయితే ఏమవుతుందంటే మీరు మర్చిపోయి యూట్యూబ్ ద్వారా అడగడానికి కుదరదు కదా డౌట్స్. లేదు ఆప్షన్. అవును, ఎలా కుదురుతుంది? జూమ్ యాప్ లో బాగా చక్కగా అడగచ్చు కదా, లైవ్ గా బాగుంది. 4:30, 4:40 కల్లా జాయిన్ అయిపోతుందా? 4:30, 4:40 కల్లా లోపే జాయిన్ అయిపోండి. అవ్వలేదా ఆంటీ? 4:30 అవునా? లేదు, ఏదో ఫాల్ట్ అయితే మీదే, మీ దగ్గర నుంచి ఏదో లేట్ గా ఏమన్నా ఫామ్ పంపటమో ఏమన్నా జరిగింది మరి. బ్రాబరీ అలా ఉండదా అంటే ఒకసారి మనము అందరూ ఈక్వల్, ఇంకా లేట్ గా లేదు ఎర్లీ లేదు, అందరూ సేమ్. అవునా? ఓకే ఓకే.
స్లోలీ రిలాక్స్. ఉద్గీత ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆవు మాట. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు దాకా చేసుకుని అర చేతులు యొక్క నిలవేశ్వరుడి కళ్ళు కద్దుకు అర చేతులు చూస్తూ కడతారు. టైం ముందుగా కొంచెం ఆసనాలు అవి చేసేద్దాం కొన్ని. టైం అయింది 5:40. ఓకే, సింహాసనం చేసేద్దాం. ఐదు సార్లు. థైరాయిడ్ చాలా చాలా మంచిది. ఎమోషన్స్ కూడా మనకి బ్లాక్స్ ఏమన్నా క్లియర్ అయిపోతాయి. ప్రతిరోజు తప్పనిసరిగా ఒంటరిగా అయిన ఇంట్లో కూర్చొని ఏకాంతంలో చేయండి. 21 సార్లు చేస్తే ఇంకా మంచిది. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. స్లోలీ రిలాక్స్. నేను ఆక్యుప్రెషర్ పాయింట్ ఒకసారి రివైజ్ చేద్దాం. నేను పొరపాటుగా కొంచెం రాంగ్, కొంచెం వెంటలే బాగానే పూర్తిగా వెతుకుతుందో చెప్పినట్టున్నాను. చూపుడు వేలు, అది చూపుడు వేలు అని వస్తుంది. ఉంగరపు వేలు, మధ్య వేలు, ఈ రెండు కలిసి ఇంటర్సెక్షన్ పాయింట్, ఇక్కడ వెబ్ ప్లేస్ లాగా ఉంది కదా, మెథడ్ ప్రదేశం, ఇక్కడ ప్రెస్ చేయాలి. ఇది గైనిక్ ప్రాబ్లమ్స్ కి పాయింట్, గుర్తుపెట్టుకోండి. అంటే మెన్స్ట్రువల్ పెయిన్స్, పొత్తి కడుపు దగ్గర కండరాలు బిగుసుకున్నట్టుగా ఉండడం. మెయిన్ దానికి కారణం ఏంటంటే లోపల టెంపరేచర్ బ్యాలెన్స్ తప్పడం. ప్రాబ్లం ఇది. ట్రిపుల్ వార్మర్, ఇది ట్రిపుల్ వార్మర్ దగ్గర పాయింట్ మనం ఇలా మధ్యలో పాయింట్ ప్రెస్ చేస్తున్నాం. ట్రిపుల్ వార్మర్ అంటే ఏంటి? టెంపరేచర్ సంబంధించింది. అది నొప్పిగా ఉంటుంది చూడండి, షాక్ పెట్టినట్టు ఉంటుంది. ఆ పాయింట్ని ఒక 2 నిమిషాలు చూస్తున్నాం. నిన్న నేనేం చెప్పానంటే చూపుడు వేలు, మధ్య వేలు ప్రదేశం చూపించాను కదా. నోట్తో చెప్పేటప్పుడేమో ఉంగరపు వేలు అని చెప్పాను, కానీ చూపించేటప్పుడేమో ఈ 2 మధ్య ఇక్కడ చూపించాను. అదొక్కటే కొంచెం రాంగ్ వీడియోలో. మిగతాది నేను ఇంకా చూడలేదు మరి మొత్తం. ఎందుకు అనుకోకుండా అది పెట్టాను, అక్కడ వచ్చింది వీడియో అనేది. అంటే జరుపుకుంటా వెళ్ళిపోతే ఏంటి ఇలా చెప్పాను ఏంటో అనిపించింది. డౌట్ వచ్చి చూస్తే స్క్రీన్ షాట్ అందుకే పంపించింది గ్రూప్కి. సో అదొక్కటే కొంచెం పొరపాటు. అది ఇది కూడా అంతే. ఇప్పుడు మధ్యవేలు, ఉంగరపు వేలు మధ్య ప్రదేశం, ఈ చేతిలో కూడా ప్రెస్ చేయండి. 2 మినిట్స్ పాటు ప్రతిరోజు ప్రెస్ చేసుకోండి, మంచిది. ఆ పర్టికులర్ నొప్పి వచ్చిన టైంలో కూడా చేసుకోవచ్చు. ఇది యోగాభ్యాసం అంటే అన్ని చేయకూడదు ఆ సమయంలో. ఋతుక్రమ సమయంలో చాలా వరకు అన్ని వదిలేయడమే. ప్రాణాయామాలు, బాహ్య ప్రాణాయామము, బంధాలు ఇలాంటివి వేయకుండా బాహ్య ప్రాణాయామం కూడా చేయకూడదు.
అనులోమ విలోమ చేసుకోవచ్చు, సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఇంకా అవి చేస్తే బాగా చదువుతుంది, బాడీ కండరాలు అన్ని టైట్గా ఉంటాయి, అవన్నీ చక్కగా రిలాక్స్ అయిపోతాయి. అందుకని డే టైం వంక పెట్టుకొని చేయకుండా ఉండద్దు. పొట్ట మీద ప్రెషర్ పడుకొని చూసుకోండి చాలు, అంతే. ప్రేయర్ చేయండి. వీలైతే క్షిప్రమర్మ కూడా రోజు అప్లై చేసుకోండి. మనకు ప్రాబ్లం లేకపోయినా అప్లై చేస్తే మంచిది. రోజు చేసుకుంటే బాడీ పెయిన్స్ కానీ, ఎక్కడైనా పట్టేసినట్టున్నా, నిద్రలో సరిగ్గా పడుకోకపోవడం, భంగిమ కొంచెం అడ్డదిడ్డంగా పడుకోవడం వల్ల తర్వాత పొద్దున్న కల్లా నొప్పులు వస్తుంటాయి, అలాంటివి రాకుండా అన్ని రకాలుగా ఇది పనికి వస్తుంది. పాయింట్ రోజు ప్రెస్ చేయండి, అద్భుతం. ఇలానే మళ్ళీ ఈ చేతిలో కాళ్ళలో కూడా ఫోర్ ప్లేసెస్లో ఉంటాయి క్షిప్ర. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. ఇవాళ సహస్రారం ఆడియో నిన్న మనం మాట్లాడుకున్న గైనిక్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఎర్లీగా పడుకోవాలి అని చెప్పినప్పుడు మెలటోనిన్ అనే ఒక హార్మోన్ సెక్రీట్ అవుతుంది అని చెప్పాను. దాని గురించి టాపిక్ ఇవాళ ఆడియోలో ఉంది, అందుకని అడిగింది పర్టికులర్గా. ఇవాళ ఆడియోలో ఎవరెవరు చూశారు అని అడగడం కారణం అదే. నేను ఎందుకంటే ఎవరైనా పాయింట్ని క్యాచ్ చేశారా చూద్దామని అనుకున్నా, మీరు ఎవరు గమనించలే ఇంకా. అది సో క్లియర్గా ఉంది. సహస్రారం పీనియల్ గ్లాండ్కి కనెక్టింగ్ ఉంటుంది. మనం అనవసరంగా ఆ పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ వాటితో అనుసంధానం సహస్రారంతో అయ్యే అవకాశం ఉన్న వాటిని చెడగొట్టుకోకూడదు కదా. అది అందుకని తప్పనిసరిగా రెస్ట్గా చక్కగా పడుకోవాలి ఎర్లీగా. అది కావాలంటే మీకు ఏమన్నా పెండింగ్ పనులు ఉంటే ఎర్లీగా 4 o'clock లేచి బ్రహ్మముహూర్తం, ఇంకా వీలైతే 3 o'clock లేవండి, 3 ఇంకా మంచిది. అది మెలటోనిన్ అని చెప్పి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, సెరోటిన్ కూడా, రెండు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే సహస్రారం యాక్టివేట్ అయినప్పుడు పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది. అది పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయినప్పుడు మెలటోనిన్ చక్కగా రిలీజ్ అవుతుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా పీనియల్ గ్లాండ్ వీటిని ఆరోగ్యంగా చూసుకోవాలి. మూనికితో కనెక్టింగ్ ఉంటుంది, మూనికిను పీనియల్ గ్లాండ్కి చాలా కనెక్షన్ ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్కి కూడా. అందువల్ల తక్కువ అంచనా వేయద్దు. గైనిక్ ప్రాబ్లమ్స్కి నిద్రకి చాలా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. 11 మంది ఉన్నారు. సులోచన, జానకిదేవి, సువత్సల, పద్మావతి, జయలక్ష్మి, శేషకుమారి, జ్యోతిర్మయి, సంజయరాణి, కేసుద, శ్రీదేవి, లలిత కుమారి. లలిత కుమారి గారు కూడా వచ్చారా? ఆరోగ్యం ఎలా ఉంది లలిత గారు? వాయిస్ రాస్తుంది. బానే ఉందండి. డౌట్స్ బాగానే ఉందా? ప్రాణాయామాలు ఎక్కువ బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా కాస్త ఊపిరితిత్తులు ఓపెన్ అప్ అయ్యేవి చాలా ఉన్నాయి కదా. బోర్లో పడుకొని కూడా నేను ఇక్కడ 2 చేతులు ఛాతీ భాగం పెట్టి బ్రీతింగ్ చేయడం, అలాంటివి కూడా చేస్తాను. ఇంకేంటండి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ధన్యవాదాలు.